హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రణయం ఎపిసోడ్ నెంబర్ 35. తన చేతిని పట్టుకున్న సౌరభ్ కేసి కోపంగా చూసిన మేనక అతన్ని లాగిపెట్టి కొట్టింది. ఆ దెబ్బకు అతని కళ్ళు బైర్లు కమ్మాయి. మనిషి ఒక రౌండ్ తిరిగి కింద పడిపోయాడు. అప్పటికే అది చూసిన ఓ రిపోర్టర్ అక్కడ జరిగేదంతా వీడియో తీస్తున్నాడు. సనా కూడా ఒక క్షణం షాక్ అయ్యి కింద పడిపోయిన సౌరభ్ని చూస్తూనే తన కోసం ఒక హీరోని కొట్టిన మెహనకపై అభిమానం ఇంకా పెంచేసుకుంది. కింద పడిన సౌరభ్ మాత్రం చెంపపై చెయ్యి పెట్టుకొని కోపంగా అదితిని చూస్తూ, హౌ డేర్ యూ అదితి, నీ అసిస్టెంట్ కోసం నన్నే కొడతావా అని అడిగాడు. నా దారికి అడ్డొస్తే ఎవరినైనా కొడతాను, మైండ్ ఇట్ అని చెప్పి అదితి వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళపోతుంటే వెంటనే లేచి అదితి అని ఆవేశంగా అరుస్తూ ఆమె చెయ్యి పట్టుకోబోయాడు సౌరభ్. అంతలోనే ఓ చెయ్యి అతని మెడ పట్టుకొని వెనక్కి లాగి పడేసేసరికి ఎవరా అని షాక్ అయి చూశాడు సౌరభ్. అక్కడ అచ్చం అక్షిత్ పోలికలతో కనిపించిన చాణక్య కనిపించేసరికి షాక్ అయిన సౌరభ్, అక్షిత్ సార్ మీరు అని అయోమయంగా అడుగుతూ ఉండగానే కింద పడి ఉన్న అతన్ని లేపి దూరంగా తీసుకెళ్లి ఆ రూమ్కి దూరంగా ఒక సిమెంట్ బస్తాను పడేసినట్లుగా పడేసి మళ్ళీ వెళ్ళి సైలెంట్గా బాడీగార్డ్ సినిమాలో వెంకటేష్ లాగా మేనక వెనక నుంచున్నాడు చాణక్య. కింద పడిన సౌరభ్కి పక్కటెముకలు విరిగిన ఫీలింగ్ కలుగుతుంటే అతను అక్షిత్ అనుకుంటున్న చాణక్య ప్రవర్తనకి అతని బుర్ర హీటెక్కింది. అదే సమయంలో లోపలికి వెళ్ళిపోయిన అదితి తన కాస్ట్యూమ్తో రెడీ అయ్యి ఏం జరగనట్లే లొకేషన్కి వెళ్ళిపోయింది. అప్పటికే ఆమె వెనుక చాణక్య సనా ఉన్నారు. కింద పడిన సౌరభ్ లేవలేక లేచి మెల్లగా నడుచుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు. మరోవైపు సిటీలోనే ఓల్డ్ విల్లాస్లో ఒకటైన శ్రీనంద్ విల్లాలో హాల్లో కూర్చొని డ్రింక్ చేస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు జయంత్. అప్పుడే భుజాల వరకు ఉన్న హెయిర్తో ఓవర్ మేకప్తో కిలోమీటర్ మేర వచ్చే పర్ఫ్యూమ్ వాసనతో స్టైలిష్ హ్యాండ్ బ్యాగ్ను ఊపుకుంటూ అతని దగ్గరికి వచ్చింది అతని భార్య జలంధర. జయంత్, నా ఫ్రెండ్స్కి ఈరోజు పార్టీ ఇవ్వాలి, నాకు ఓ 2 lakhs కావాలి అని ఈజీగా అడిగేసింది. వాట్, పార్టీనా? ఎందుకు పార్టీ అని తాగితూ మత్తుగానే అడిగాడు జయంత్. బుల్షిట్, అన్నీ నీకు చెప్పాలా? మొన్న టేబుల్ ఆడాను, విన్ అయ్యాను. సో ఫ్రెండ్స్ అందరూ పార్టీ అడిగారు. మన స్టేటస్కి పార్టీ ఇవ్వాలంటే 2 lakhs ఆ మాత్రం ఉండాలి కదా అని స్టైల్గా అంది జలంధర. వాట్, టేబుల్ గెలిస్తే పార్టీనా? అది కూడా 2 lakhs? మహా అయితే నీకు ఆ గేమ్లో గెలిస్తే ఎంత వస్తాయి? ఓ 10,000 వస్తాయి. దానికోసం 2 lakhsతో పార్టీ చేస్తావా అని ఒకే మాట పదే పదే అంటూ ఖాళీ అయిన గ్లాసును మళ్ళీ నింపుకుంటున్నాడు జయంత్. వాట్ ఈస్ దిస్ జయంత్? ఆఫ్టర్ ఆల్ 2 lakhs కోసం ఎందుకు ఇంత సీన్ చేస్తున్నావు అని కోపంగా అడిగింది జలంధర. ఆఫ్టర్ ఆలా? ప్రజెంట్ మన పొజిషన్ ఏంటో నీకు తెలుస్తుందా? ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయాయి. ఇంట్లో ఉన్న బంగారం అంతా అమ్మేసుకున్నాం. ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు కూడా అప్పుల్లోనే ఉంది. రేపో మాపో వేలం వేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు నీకు పార్టీకి 2 lakhs కావాలా అని కోపంగా అడిగాడు జయంత్. కమ్ ఆన్ జయంత్, ఈ సుత్తంతా నాకెందుకు? జస్ట్ ఫ్యూ డేస్లో మన ప్రాపర్టీ మనకు వచ్చేస్తుంది. అప్పుడు ఈ ఇల్లేంటి, ఇలాంటివి 2 కొనుక్కొని 100 మందిని పని వాళ్ళని పెట్టుకోవచ్చు అని విలాసంగా నవ్వుతూ భర్త మొబైల్ను తీసింది జలంధర. అందులో చెక్ చేస్తే ఆన్లైన్లో ఏ అమౌంట్ కనిపించలేదు. దాంతో అతని క్రెడిట్ కార్డ్ కూడా ఓపెన్ చేసింది. అన్నింట్లోనూ లిమిట్ అయిపోయి కనిపించింది. దాంతో విసుగ్గా భర్త వైపు చూస్తూ, నేను ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తానని చెప్పాను, నాకు అమౌంట్ కావాలి జయంత్ అని అంది. నా దగ్గర లేవు జలంధర, యూనో, ఇప్పటికిప్పుడు ఈ బాటిల్ అయిపోతే నాకు డ్రింక్ బాటిల్ తెచ్చుకోవడానికి కూడా మనీ లేదు అని జయంత్ అంటూ ఉండగానే, చిచి ఏ కాపు నీ బేద ఏడుపులు అని విసుగ్గా అంటూ తన మొబైల్ తీసి ఓ నెంబర్కి డయల్ చేసింది జలంధర. అవతల వైపు ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు. దాంతో విసుగ్గా కాల్ కట్ చేసి మళ్ళీ ట్రై చేసింది జలంధర. ఇక ఈసారి కూడా కాల్ కట్ అవుతుంది అనగా అవతల వైపు నుంచి కాల్ లిఫ్ట్ చేసిన ఆమె లాయర్, హలో అని చిరాగ్గా అన్నాడు. హలో లాయర్, ఆ అక్షిత్ మీద మనం పెట్టిన కేసు ఎంతవరకు వచ్చింది అని అడిగింది జలంధర. ఆ మాటలతో నుదురు చిట్లించిన అతను, మీరు నాకు ఈ మంత్ ఇంకా పేమెంట్ ఇవ్వలేదు. మీరు ఆ పేమెంట్ ఇస్తే వెంటనే కాస్త దూరం వచ్చేస్తుంది మేడం అని అన్నాడు లాయర్. ఆ మాటతో విసుగ్గా, ఇస్తాను, ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తాను? మా ప్రాపర్టీ అంతా మాకు వచ్చేస్తే
నీకు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువే ఇస్తాను అని పొగరుగా చెప్పింది జలంధర. అప్పుడు అలానే ఇవ్వండిలే, ఇప్పుడు మాత్రం ఈ మంత్ అమౌంట్ పే చేయండి, వెంటనే కేసు ఫైనల్ అయ్యేలా చేస్తాను అని చెప్పాడు లాయర్. కేసు ఫైనల్ చేసే వరకు ₹1 కూడా ఇవ్వను అని కాల్ కట్ చేసింది జలంధర. ఈ లాయరు చాలా ఎక్కువ చేస్తున్నాడు. జయంత్, డబ్బులైతే అయ్యాయి కానీ వీడిని మాత్రం పైకి పంపించాలి అని పళ్ళు కొరుకుతూ అంది. నెక్స్ట్ సిట్టింగ్లో ఏదో ఒకటి తేలిపోవాలి, లేదంటే వాడికి అదే గతి పడుతుంది. అలాగే మనకి ప్రాపర్టీ రాకుండా చేస్తున్న ఆ అక్షిత్ సంగతి కూడా చూడాలి అని అంటూనే తన బాటిల్లోని లాస్ట్ పెగ్ కూడా కంప్లీట్ చేశాడు జయంత్. అతని మాటలను పట్టించుకోకుండా తన క్లబ్ ఫ్రెండ్స్కి ఏం పార్టీ ఇవ్వాలా అని థింక్ చేస్తూ ఉండిపోయింది జలంధర. మరోవైపు వర్క్ చేసుకుంటున్న అక్షిత్ దగ్గరికి వచ్చాడు అతని అసిస్టెంట్ మురారి. సార్, మీతో మాట్లాడడానికి మన న్యూస్ ఛానల్ రిపోర్టర్ వచ్చాడు అని అతనితో చెప్పాడు. విషయం ఏంటి? తలపైకెత్తకుండానే సీరియస్గా అడిగాడు అక్షిత్. తెలియదు సార్, డైరెక్ట్గా అతను మీతోనే మాట్లాడతానంటున్నాడు అని చెప్పాడు మురారి. ఆ మాటతో తలపైకెత్తి నుదురు చిట్లిస్తూనే సరే లోపలికి పంపించు అని అన్నాడు అక్షిత్. ఆ తర్వాత 2 నిమిషాల్లోనే లోపలికి వచ్చాడు రిపోర్టర్. వస్తూనే అతను అక్షిత్కి విష్ చేశాడు. కూర్చోమన్నట్లుగా అతనికి చైర్ చూపించాడు అక్షిత్. ఆ చైర్లో కూర్చున్న రిపోర్టర్ సౌరభ్ని అదితి కొట్టిన వీడియో ఓపెన్ చేసి అక్షిత్ ముందు పెట్టి అక్షిత్ రియాక్షన్ కోసం చూస్తున్నాడు. ఆ వీడియో మొత్తం చూసిన అక్షిత్ సీట్లో వెనక్కి వాలి, ఇది చూపించడంలో నీ ఉద్దేశం ఏంటి అని కూల్గా అడిగాడు. నథింగ్ సార్, మీరు ఈ మధ్య మిస్ అదితితో కొంచెం క్లోజ్గా ఉంటున్నట్లు ఆల్రెడీ రూమర్స్ క్రియేట్ అయ్యాయి. అందుకే డైరెక్ట్గా ఈ వీడియోను మన మీడియాలో అప్లోడ్ చేయకుండా నేను మీ దగ్గరికి తీసుకొచ్చాను. అండ్ ఈ వీడియో బయట రిలీజ్ చేస్తే సౌరభ్ ఫ్యాన్స్ మిస్ అదితి విషయంలో ఇష్యూ చేస్తారు. ఇక్కడ తమ హీరో తప్పు క్లియర్గా కనిపిస్తున్నా కూడా ఈ పిచ్చి ఫ్యాన్స్కి అదేమీ అర్థం కాదు. సో నేనేం చెయ్యాలో మీరే చెప్పాలి అని అన్నాడు రిపోర్టర్. ప్రస్తుతానికి ఏం చేయాల్సిన అవసరం లేదు, అలా హోల్డ్లో ఉంచు, ఇక దీని సంగతి నేను చూసుకుంటాను అని చెప్పాడు అక్షిత్. ఆ మాటతో ఓకే సార్ అని ఆ వీడియోను అక్కడే వదిలి వెళ్ళిపోయాడు రిపోర్టర్. ఆ తర్వాత ఆ వీడియోను మరోసారి చూసిన అక్షిత్ వెంటనే తన అసిస్టెంట్ మురారిని పిలిచాడు. అతను రావడంతోనే మురారి, 1 అవర్లో మూవీ యూనిట్ మొత్తంతో మీటింగ్ అరేంజ్ చేయి అని సీరియస్గా చెప్పాడు అక్షిత్. ఓకే సార్ అని అక్కడి నుంచి బయటికి వచ్చిన అసిస్టెంట్ వెంటనే డైరెక్టర్ గణేష్కి కాల్ చేసి మీటింగ్ గురించి చెప్పాడు. అప్పుడే షూటింగ్లో అదితి దియా మధ్య కొన్ని సీన్స్ జరుగుతున్నాయి. అలాంటి టైంలో సడన్గా అక్షిత్ అసిస్టెంట్ నుంచి కాల్ రావడంతో షూటింగ్ ఆపేసి అతను చెప్పిందంతా విని ఆ తర్వాత అందరి వైపు చూసి ప్యాకప్ అని చెప్పాడు గణేష్. ఆ మాట విని అందరూ ఆశ్చర్యపోతే మేనక నుదురు చిట్లించి గణేష్ వైపు చూసింది. అందరూ సైలెంట్ అవడంతో పక్కనే ఉన్న మైక్ తీసుకున్న గణేష్, మిస్టర్ అక్షిత్ అర్జెంట్ మీటింగ్ అరేంజ్ చేశారు, మరి కాసేపట్లో సార్ ఇక్కడే ఉన్న కాన్ఫరెన్స్ హాల్కి వస్తారు, మనమందరం అక్కడే మీట్ అవ్వాలి అని అనౌన్స్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను చెప్పింది విన్న మేనక సడన్గా ఈ మీటింగ్ ఏంటి, ఏం జరుగుంటుంది, నేను ఇంతకుముందు సౌరభ్ని కొట్టిన విషయంగా ఏదైనా తెలిసుంటుందా అని ఆలోచిస్తూనే వెంటనే తన మొబైల్ తీసి వాట్ హ్యాపెండ్ అంటూ అక్షిత్కి మెసేజ్ చేసింది. అది చూసి చిన్న స్మైల్ ఇచ్చిన అక్షిత్ జస్ట్ వెయిట్ అని రిటర్న్ మెసేజ్ చేశాడు. దాంతో పళ్ళు కొరుకుతూ తన రూమ్కి వెళ్ళి మేకప్ కాస్ట్యూమ్ అంతా తీయడం మొదలుపెట్టింది మేనక. సనా ఆమెకు హెల్ప్ చేస్తూనే మేడం ఏం జరిగింది, అక్షిత్ సార్ ఇప్పుడు షూటింగ్ ఆపేసి మరీ మీటింగ్ అని ఎందుకు చెప్పారు, ఫ్యూ డేస్ అయిపోతే షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది కదా, మరి ఇలాంటి టైంలో దేని గురించి ఈ మీటింగ్ అని కంగారుగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది సనా. దాంతో మేకప్ తీస్తూనే సీరియస్గా మిర్రర్లో నుంచి ఆమె వైపు చూసింది మేనక. ఆ చూపుకి కాస్త తడబడిన సనా, అంటే అక్షిత్ సార్ మీతో విషయం ఏంటో చెబుతారు కదా, అందుకే మీకు తెలిసేమో అని అడిగాను అంతే అంటూ నసిగింది. కానీ మేనక సైలెంట్గా చూడడంతో ఆమె చిరాగ్గా ఉందని అర్థమైన సనా ఇంకేమీ మాట్లాడలేదు. కాసేపటికి యూనిట్ మొత్తం కాన్ఫరెన్స్ హాల్లో వెయిట్ చేస్తూ ఉండగా తన అసిస్టెంట్ హెల్ప్తో కుంటుకుంటూ అక్కడికి వచ్చాడు సౌరభ్. అలా కుంటుకుంటూ వచ్చిన అతన్ని చూసి యూనిట్ మెంబర్స్ అందరూ షాక్ అయితే సౌరభ్ వాట్ హ్యాపెండ్ అని ఆశ్చర్యంగా అడిగాడు గణేష్.
ఆ మాటతో మేనక వైపు ఒక లుక్ ఇచ్చి, నథింగ్ సార్, చిన్న యాక్సిడెంట్ అన్నాడు సౌరభ్. యాక్సిడెంట్నా? నువ్వు ఫీల్డ్ నుంచి బయటకు కూడా వెళ్ళలేదు, మరి యాక్సిడెంట్ ఎలా జరిగింది అని అనుమానంగా అడిగాడు గణేష్. ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఎదురుగా ఉన్న మేనక వైపు చూశాడు సౌరభ్. ఆ చూపుల్ని బట్టి వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందని అర్థం చేసుకున్న గణేష్, ఇట్స్ ఓకే, టేక్ కేర్ అని అన్నాడు. దాంతో సౌరభ్ కూడా వెళ్ళి తన చైర్లో కూర్చున్నాడు. అందరూ అతన్ని చూస్తూ ఉంటే అతని చూపు మాత్రం మేనక వైపే ఉంది. కానీ మేనక అతన్ని ఏమాత్రం పట్టించుకోకుండా కేర్లెస్గా తన మొబైల్ చూసుకుంటూ ఉంది. ఇంతలో డార్క్ బ్రౌన్ కలర్ సూట్లో సీరియస్ ఫేస్తో హుందాగా నడుస్తూ తన అసిస్టెంట్తో సహా లోపలికి వచ్చాడు అక్షిత్. అతన్ని చూడగానే అప్పటి వరకు ఉన్న చిరాకు పోయి మేనక ముఖం ప్రశాంతంగా మారిపోయింది. ఆమె వైపు ఓసారి చూసిన అక్షిత్ ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా తిరిగి అక్కడున్న అందరి వైపు చూసి వచ్చి చైర్లో కూర్చున్నాడు. అతనేం చెబుతాడా అని అందరూ ఈగర్గా వెయిట్ చేస్తుండగా, హలో ఆల్, ఫ్యూ డేస్లో మన షూటింగ్ క్లోజ్ అవుతుంది. మూవీ కోసం, కాస్ట్ కోసం చాలా అమౌంట్ స్పెండ్ చేసింది మా కంపెనీ. ఈ మూవీ మాకు లాభాలు తీసుకురాకపోయినా పర్వాలేదు, కానీ మా రెప్యుటేషన్ని దెబ్బతీయకూడదు అని అంటూ ఆగాడు అక్షిత్. అసలు అతను ఏం చెబుతున్నాడో, సడన్గా ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కాక అక్కడున్న అందరూ అయోమయంగా చూస్తుంటే మూవీ రిజల్ట్ గురించి అతను మాట్లాడిన మాటలకు గణేష్ దెబ్బతిన్నట్లు చూశాడు. కానీ ఆ విషయం గురించి అక్షిత్ పట్టించుకోకుండా మళ్ళీ మాట్లాడుతూ, ముఖ్యంగా నేను ఇప్పుడు మిస్టర్ సౌరభ్ అండ్ మిస్ అదితి గురించి మాట్లాడుతున్నాను. మీ వల్ల నా మూవీ ప్రాబ్లంలో పడితే నేను ఈ మూవీ కెరియర్ను కొలాప్స్ చేయడానికి కూడా క్షణం కూడా ఆలోచించను అని సీరియస్గా అన్నాడు అక్షిత్. ఆ మాట విని అదితి వెంటనే అలర్ట్ అయితే సౌరభ్ షాకింగ్గా చూశాడు. వెంటనే తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ మానిటర్కు కనెక్ట్ చేసి ఆన్ చేశాడు అక్షిత్ అసిస్టెంట్ మురారి. అందులో ఆఫ్టర్నూన్ సౌరభ్ మేనకా మధ్య జరిగిన డిస్కషన్ వితౌట్ డైలాగ్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సౌరభ్ ఆవేశంగా సనా చేతిని నెట్టేయడం, వెంటనే అదితి వచ్చి సౌరభ్ను కొట్టడం క్లియర్ కట్గా కనిపిస్తుంది. అదంతా చూస్తున్న అందరి ముఖాల్లో షాకింగ్ ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంటే అదితి మాత్రం చాలా రిలాక్స్గా మారిపోయింది. అది గమనించిన అక్షిత్ సైలెంట్గా సౌరభ్ వైపు చూశాడు. సౌరభ్ నీళ్లు మింగుతూ, సార్, అది మార్నింగ్ గ్లోరీ కంపెనీ ప్రెస్ మీట్లో జరిగిన ఇష్యూ గురించి మాట్లాడడానికి నేను అదితి దగ్గరికి వెళ్ళాను. బట్ ఆమెతో మాట్లాడడానికి నన్ను వెళ్ళనివ్వకుండా ఆమె అసిస్టెంట్ సనా అడ్డుకుంది. అందుకే ఏదో ఫ్రస్ట్రేషన్లో అలా పక్కకు నెట్టేసి పక్కకు జరగమని చెప్పాను. కానీ ఇంతలో అక్కడికి వచ్చిన మిస్ అదితి తొందరపడి అంటూ తన తప్పేమీ లేదు అన్నట్లు ఆగిపోయాడు సౌరభ్. లుక్ సౌరభ్, ప్రెస్ మీట్లో జరిగిన దాంట్లో అదితి తప్పేమీ లేదు. అందులో మీరు ఆమెను అడగాల్సిన విషయం ఏంటో నాకు అర్థం కాలేదు. వాట్ అబౌట్ యు అదితి అని అడిగాడు అక్షిత్. ఎస్, అతనితో మాట్లాడే ఇంట్రెస్ట్ నాకు అస్సలు లేదు. ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి అతను నన్ను ప్రతిసారి ఇరిటేట్ చేస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు నా అసిస్టెంట్ని ఇబ్బందికి గురిచేశాడు. అలాంటప్పుడు అతన్ని నేను ఇంకా ఎందుకు స్పేర్ చేయాలి? ఇంకా చెప్పాలంటే ఈ విషయంలో నేను ఎప్పుడూ అతని పైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకున్నాను. బట్ షూటింగ్కి ప్రాబ్లం అవడమే కాకుండా మూవీకి కూడా ఇబ్బంది అవుతుందని ఆగాను అని సీరియస్గా చెప్పింది మేనక. ఆ మాటలకు సౌరభ్ షాక్ అవుతూ, అదేంటి అదితి అలా మాట్లాడుతున్నావు? అసలు నేను నిన్నిప్పుడు ఇబ్బంది పెట్టాను అని ఏమీ తెలియనట్లు అడిగాడు సౌరభ్. షడప్ సౌరభ్, నైట్ టైంలో నా రూమ్ దగ్గరికి రావడం, డోర్పై కొడుతూ ఇబ్బంది పెట్టడం, ఎన్ని నెంబర్స్ బ్లాక్ చేసినా ప్రతిసారి కొత్త నెంబర్ నుండి మెసేజ్ చేయడం, వీటన్నింటిని ఏమంటారు అని ఆవేశంగా అడిగింది మేనక. ఆ ప్రశ్నలు ఆమె నోటి నుండి ఊహించకపోవడంతో సౌరభ్ కంగు తిన్నాడు. అదే సమయంలో సౌరభ్ చేసిన పనులు విని అక్కడున్న వాళ్ళంతా అతన్ని అసహ్యంగా చూడడం మొదలుపెట్టారు. దాంతో ఇక తను చేసిన పనుల గురించి అందరికీ తెలిసిపోయిందని అనుకున్న సౌరభ్ ఇక తెర వెనక నాటకానికి ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యాడు. అనుకున్నదే తడవుగా, ఎస్, నువ్వు చెప్పినవన్నీ చేశాను. కానీ ఎందుకు? అంతా నీ మీద ప్రేమతోనే. నువ్వు నన్ను వదిలేసినంత ఈజీగా నేను నిన్ను వదల్లేను అదితి. బికాస్ ఐ లవ్ యూ ఫర్ ఎవర్. ఈ విషయం నాకు ఈ మధ్యనే అర్థమైంది. అది అర్థమయ్యాకే నా లైఫ్లో ఉన్న పాసింగ్ క్లౌడ్స్ అన్నింటినీ వదిలేసి నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. అది నీకు అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నిస్తున్నాను అని అన్నాడు సౌరభ్. ఆ మాటలు విని అక్కడే ఉన్న దియా ముఖం మాడిపోయింది. వెంటనే లేచి,
అతన్ని లాగిపెట్టి కొట్టాలని అనుకుంది. కానీ ఇంతలో స్టాప్ ఇట్ అంటూ ఎదురుగా ఉన్న టేబుల్పై చేత్తో ఒక్కటి కొట్టాడు అక్షిత్. దాంతో సౌరభ్ మాటలు కట్టవగా ఉలిక్కిపడి అతన్ని చూశాడు. వాట్ ద హెల్, అసలు ఇక్కడేం జరుగుతుంది మిస్టర్ సౌరభ్? ఇది మీ పర్సనల్ విషయాలు మాట్లాడుకోవడానికి పెట్టిన మీటింగ్ కాదు. మీ వల్ల జరిగిన ఈ డిస్టర్బెన్స్తో మా మేనకా ఇండస్ట్రీస్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. దానికి మీ ఎక్స్ప్లెనేషన్ అడగడానికి పెట్టిన మీటింగ్ ఇది అని సీరియస్గా చెప్పాడు. ఆ తర్వాత వెంటనే అక్కడే ఉన్న డైరెక్టర్ గణేష్ వైపు చూసి, మిస్టర్ గణేష్, ఈ సౌరభ్కి ఆల్రెడీ నేను మీ వల్లే ఇంకో ఛాన్స్ ఇచ్చాను. ఇక ఇతనికి మరో ఛాన్స్ ఇచ్చి నేను రిస్క్ తీసుకోలేను. వెంటనే ఇతని ప్లేస్లో వేరే హీరోని అపాయింట్ చేయండి అని చెప్పాడు అక్షిత్. ఆ మాటలు వినగానే సౌరభ్ షాక్ అవుతూ, నో సార్, ప్లీజ్ మీరు అలా అనకండి. ఇది నా కెరియర్కు చాలా ఇంపార్టెంట్. ఈ మూవీ మిస్ అయిపోతే ఆల్మోస్ట్ నా కెరియర్ క్లోజ్ అయిపోతుంది. ఈ ఒక్కసారి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. మరోసారి నా వల్ల ఇలా జరగకుండా చూసుకుంటాను అని వెంటనే బ్రతిమాలడం మొదలుపెట్టాడు. నో వే అన్నాడు అక్షిత్. ఆ మాటతో నీరుగారిపోయినట్లు ఫేస్ పెట్టిన సౌరభ్ వెంటనే ఇంతలోనే మైండ్లో ఏదో బల్బు వెలిగినట్లు హడావుడిగా అదితి దగ్గరికి వెళ్ళి, అదితి, ఇప్పుడు నా కెరీర్ నీ చేతిలో ఉంది. నువ్వు ఏదో కోపంలో నన్ను అవాయిడ్ చేస్తున్నావు, కానీ నేనంటే నీకు చాలా ఇష్టమని నాకు తెలుసు. మనిద్దరం ఎంతలా ప్రేమించుకున్నాం, పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాం కదా. ఇప్పటికీ నీ మీద నాకు అదే ప్రేమ ఉంది. ఈ మూవీ అయిపోగానే మనిద్దరం పెళ్లి చేసుకుందాం. లైఫ్ అంతా నిన్ను చాలా బాగా చూసుకుంటాను. ఈ ఒక్కసారి నాకు సపోర్ట్ చేసి నా కెరియర్ స్పాయిల్ అవ్వకుండా చూడవా? ప్లీజ్, మనిద్దరి మధ్య ఉన్న ప్రేమను ఒక్కసారి గుర్తు చేసుకో అని అంటున్న అతని మాటలు పూర్తవ్వకముందే వెంటనే అతని చంపపై మళ్ళీ గట్టిగా కొట్టింది అదితి. ఆ దెబ్బకు అతని బుర్ర గిర్రను తిరిగిపోయిన ఫీలింగ్ కలిగితే అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈవెన్ అక్షిత్ కూడా షాకింగ్గా ఆమెను చూశాడు. అప్పుడు అదితి అతని వైపు సీరియస్గా చూస్తూ, యూ బ్లడీ, ఆల్రెడీ గడిచిపోయిన గతం గురించి నేను వదిలేశానని చెబుతున్నా వినకుండా పదే పదే నా ముందు మాట్లాడి ఇంకా ఈ రిలేషన్ను కంటిన్యూ చేయాలని చూడకు. నీలాంటి వాడి కోసం నేను చావు అంచెల వరకు వెళ్ళాననుకుంటేనే నా మీద నాకు అసహ్యంగా ఉంది. నాకిప్పుడు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఈ మాట ఇప్పటికే నీకు చాలాసార్లు చెప్పాను, కానీ నువ్వే పిచ్చివాడిలా ఏదేదో ఊహించుకుంటున్నావు అని సీరియస్గా చెప్పింది అదితి. నో, అలా అనుకో అదితి. ఇది నా కెరీర్, నా లైఫ్. ఇప్పుడు నేను వెనక్కి వెళితే ఈ సొసైటీలో అస్సలు బ్రతకలేను. అందరూ నన్ను చూసి హేళన చేస్తారు అని అతను భయంగా అడుగుతూ ఉంటే అతని మాటలు విని కన్నింగా నవ్వుతూ అతన్ని చూసింది అదితి. ఆ చూపులో తనను ఏవేవో ప్రశ్నలు ప్రశ్నిస్తున్నట్లుగా అనిపించింది సౌరభ్కి. దాంతో వెంటనే అక్షిత్ వైపు తిరిగి, సార్, ఈ వీడియో ఇప్పటి వరకు మీడియాలోకి రాలేదంటే మీ దగ్గర తప్ప అది ఇంకెవరి దగ్గర లేదని అర్థమవుతుంది. సో మీరే నా కెరీర్ని కాపాడండి. నన్ను ఈ మూవీ నుంచి తప్పించకండి. ఇంకెప్పుడు అదితికి నేను ఎలాంటి ఇబ్బంది కలిగించను అని చేతులు జోడించి అడిగాడు సౌరభ్. ఆ మాటతో చైర్లో రిలాక్స్గా వెనక్కి వాలిన అక్షిత్, ఇందులో ఇప్పుడు నేను చేయాల్సింది ఏమీ లేదు మిస్టర్ సౌరభ్. నువ్వు ప్రతిసారి ఇబ్బంది పెడుతుంది మిస్ అదితిని. సో ఇక మీ విషయంలో డెసిషన్ తీసుకోవాల్సింది అదితినే. ఆమె నిర్ణయమే ఫైనల్ అని చెప్పాడు. ఆ మాటతో మళ్ళీ అదితి దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ అదితి, లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఇవ్వు. ఈ ఒక్కసారికి నా మాట విని నేను ఈ మూవీలో ఉండడానికి ఒప్పుకో అని అన్నాడు. కానీ అతని మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా, మిస్టర్ అక్షిత్, నా షూటింగ్ టైం అయిపోయింది. అలాగే మీ మీటింగ్ కూడా అయిపోతే ఇక నేను వెళ్ళచ్చా అంటూ పైకి లేచింది అదితి. ఆ మాటలు విని గణేష్తో పాటు అక్కడున్న అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే అక్షిత్ మాత్రం, యా, యూ క్యారీ ఆన్ అన్నాడు. అంతే, అక్కడి నుంచి అదితి ఒక్క అడుగు ముందుకు వేసిందో లేదో అప్పుడే జరిగింది ఒక ఊహించని సంఘటన. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రణయం సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.